సరిపోతుంది పట్టుకోండి. శైలజ దంపతుల కుమార్తె తన్విక రెండో సందర్భంగా మరి ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమం ప్రేమాలయం వృద్ధాశ్రమంలో మరి ఫ్రూట్స్ కేక్ అదేవిధంగా మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా అదృష్టవంతురాలు. ఇలా పేదల మధ్యన చేసుకుంటున్నందుకు ఆ బిడ్డను భగవంతుడు ఆశీర్వదించాలా, ఆ బిడ్డ భవిష్యత్తులో పైకి రావాలా, ఇది కూడా చూడాలా. మరి అంతగానో ఒక ఆశయంతో మరి అక్కడ చక్కగా భోజనం చేసి ఆశ్రమించాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ మరి శైలజ దంపతుల కుమార్తె తన్విక పుట్టినరోజు ఈరోజు మన ప్రేమాలయంలో అనాథాశ్రమంలో ఆ యొక్క ఆలయం మధ్య ఆ యొక్క పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అంగడి వెంకట గారు ఈ యొక్క జన్మదిన వేడుకని ఈ యొక్క గ్రామాలలో పెట్టి వృద్ధులకు పండ్లు అలాగే భోజన వసతి కల్పించారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శైలజ దంపతుల ముద్ర కుమార్తె అయిన తన్విక పుట్టినరోజుని ఈ రోజున ప్రేమాలయంలో వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. చాలా ఏదో గ్రాండ్గా చేస్తారు. అలా వృద్ధుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మా సోదరులైన నాగబాబు గారి యొక్క కుమార్తె అయిన తన్విక పుట్టినరోజు ప్రతి సంవత్సరం నా చేతుల మీదుగా ఈ అనాథాశ్రమంలో చేయించడం జరుగుతుంది. వారు దీనికి ప్రతి సంవత్సరం ఈ అనాథలకి అన్ని భోజన వసతులు ఇవి చూడాలని నన్ను కోరడం జరిగింది. దానికి నేను ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరిగింది. బాబు గారు శ్రీమతి లక్ష్మీ శైలజ గారి కుమార్తె తన్విక గారి పుట్టినరోజు సందర్భంగా మరి గతం నుంచి కూడా ఎన్నో పుట్టినరోజులు మరి ఇక్కడ అంగడి వెంకట గారు ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ప్రేమాలయ వృద్ధాశ్రయాన్ని ఎంచుకుని ఈ వృద్ధులందరికీ కూడా ఇక్కడ అన్నదానం అనేది చేస్తాం అనేది చాలా ఆనందదాయకం. మరి అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం. మరి ఏదైతే తన్విక గారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేస్తాం. మరి ఇక్కడ ఉన్న వృద్ధులందరూ ఆశీస్సులు కూడా ఆ అమ్మాయికి ఉండి భవిష్యత్ కాలంలో మరి ఇంకా ఎంతోమందికి సహాయ సహకారాలు అందించే ఎత్తిగా అమ్మాయి ఎదగాలని చెప్పి ఇలా అందరి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు మరి వాళ్ళ తల్లిదండ్రులు వెంకట గారితో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి లక్ష్యం కూడా ఒకటే. మన ఏ స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద ఎత్తున ఉన్నా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మన నాయకులు కార్యకర్తలు పనిచేయాలని చెప్పి దాని దృష్టిలో పెట్టుకునే మరి నిజంగా మనం ఈ కార్యక్రమాలు చేపడతాం. వెంకట గారు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తాం నందుకు వెంకట గారిని అభినందిస్తూ మరి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉండాలని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి అంగడి వెంకట గారిని కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాం. సందర్భంగా ఈరోజు ఆశ్రమ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి ఆ సందర్భంగా ఆశ్రమ సభ్యులకు తల్లిగా భవిష్యత్తులో మంచి విద్యావేత్తగా ఉద్యోగస్తులు వెళ్ళి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు ప్రశ్న రావాలని శతోహంగా ఆరోగ్యంగా తల్లిదండ్రులు సమక్షంలో జరుపుకోవాలని తన్వికకు విద్యార్థులు శుభాకాంక్షలు. బై ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో బోత్ ఆల్సో ఇన్వైట్స్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ బ్లెస్సింగ్స్. తన్విక